చిత్తూరు జిల్లా పుత్తూరు నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం నిర్వాకంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కేకేసీ నర్సింగ్ కాలేజ్లో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో స్విమ్స్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది ఆ విద్యార్థిని. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె మృతదేహం తరలించడానికి పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. రాత్రి నుంచి మృతదేహం మార్చరీ బయటే ఉంది. మృతురాలి పేరెంట్స్ దిక్కుతోచని స్థితిలో ఉంటే కనీసం స్పందించలేదు కాలేజ్ యాజమాన్యం. ఇన్నాళ్ల పాటు లక్షల్లో ఫీజులు కట్టించుకున్న యాజమాన్యం ఈ మాత్రం సహాయం చేస్తే తప్పేంటని నిలదీస్తున్నారు విద్యార్థులు. చివరికి విద్యార్థులే చందాలు పోగేసి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పాప చనిపోయినాక స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ పుత్తూరు నగరంలోని కేకేసీ విద్యా సంస్థల్లో గల బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు చెందినటువంటి ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థిని అనారోగ్య సమస్యల వల్ల 2 రోజుల క్రితం వైద్యం కోసం స్విమ్స్ హాస్పిటల్కి వస్తే ఆ విద్యార్థిని రాత్రి స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అయితే వారు ఆ విద్యార్థిని బయట రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి ఇక్కడ పుత్తూరులో ఫైనల్ చదువుతూ ఉంది. చాలా ఆర్థికంగా కుదేలైనటువంటి పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థి కావడం వలన తల్లిదండ్రులు గోరుని ఏడుస్తూ విద్యార్థిని వారి సొంత గ్రామానికి తరలించడానికి నానా అవసరం రాత ముందు పడుతుంటే 4 సంవత్సరాలుగా విద్యార్థిని దగ్గర లక్షల్లో ఫీజులు దోచేసినటువంటి కాలేజీ యాజమాన్యం కనీసం మానవత్వం లేకుండా